హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ టు నయా పోస్టర్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, సమంత మళ్ళీ పెళ్లి చేసుకుంది కదా, దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ టాపిక్ అందరికీ తెలుసు, పెళ్ళి అయిపోయింది, సరేలే ఏదో చేసుకుందాం అనుకుందాం. అయితే ఇక్కడ టాపిక్ ఏంటంటే, ఆవిడ మెడలో ఒక లాకెట్ వేసుకుంది. అదే ఇప్పుడు టాపిక్ మనకి. సో వెల్కమ్ టు నయా పోస్టర్. ఈరోజు మనం సమంత వేసుకున్న లాకెట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సమంత అరుతప్రభు పేరులోనే కాదు, ఆమె కెరియర్లో కానీ, ఆమె పర్సనల్ లైఫ్లో కానీ ప్రతి స్టెప్ కూడా ఒక సెన్సేషన్ అయిపోతూ వస్తుంది. ఎప్పుడైతే ఆమె డివోర్స్ తీసుకుందో ఆ తర్వాత కెరియర్లో షార్ప్గా వెళ్తుంది అని ఒక పక్క అంటుంటే, ఆమె మ్యారిటల్ లైఫ్ గురించి లేకపోతే ఆమె ఫ్యూచర్ గురించి డిస్కషన్స్ మాత్రం ఎప్పటికీ ఆగవేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ చూస్తుంటే ఈ మధ్యకాలంలో సమంత ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకుని దాని గురించి డిస్కషన్స్ వస్తున్నాయో చాలా హాట్ టాపిక్ అయిపోయింది. ఇక్కడ భూత శుద్ధి వివాహం అనే ఒక టాపిక్ ఉంది. అసలు వీళ్ళు వివాహం ఎలా చేసుకున్నారు ఏంటి అని చూస్తే, మెడలో ఒక లాకెట్ ఉంది. దాని మిస్టరీ ఏంటో తెలుసుకోవాలని చాలామంది అనుకుంటున్నారు. సో దాని గురించి రీసెర్చ్ కూడా చేస్తారు. దాని గురించి ఒక టాపిక్ ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ భూత శుద్ధి వివాహం గురించి చర్చ నడుస్తుంది. క్లియర్గా డీటెయిల్గా చూస్తే, సమంతకి డివోర్స్ అయిపోయిన తర్వాత ఆమె ఫ్యూచర్లో వివాహం గురించి ఎప్పుడైతే డిస్కషన్ వచ్చిందో, ఒకే ఒక పదం సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్ అవుతుంది. అదేంటి అంటే భూత శుద్ధి వివాహం. ఏంది భూత శుద్ధి, తిడుతున్నారా అమ్మాయి ఏంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్, భూత శుద్ధి అనేది హిందూ సంస్కృతిలో ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ లాంటిది. ఇది ముఖ్యంగా తంత్ర విద్యలో ఒక భాగం. భూతము అంటే పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. వీటికి శుద్ధి అంటే వీటన్నిటిని శుభ్రపరచడం లేదా పవిత్రం చేయడం అనే ఒక కాన్సెప్ట్. మరి ఏంటి దీని ఉద్దేశం అంటే, ఈ అభ్యాసం దేహాన్ని పవిత్రం చేయడానికి, అంతేకాకుండా అంతర్గతంగా ఉన్న శక్తిని ఈక్వలైజ్ చేయడానికి చేస్తూ ఉంటారు. ఇది శరీరానికి, మనసుకి లేదా స్పిరిచువల్గా ఒక క్లియరెన్స్ అనేది ఇస్తుంది అనే సింబాలిక్ అనమాట. మరి పెళ్ళికి దీనికి లింక్ ఏంటి అంటే, నిజానికి దీనికి వివాహానికి ఎలాంటి లింకు లేదు. ఈ పదాన్ని కొంతమంది ఆన్లైన్లో చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. సమంత ఎప్పుడైతే డివోర్స్ తీసుకుందో ఆ తర్వాత ఏదైనా పవిత్ర కార్యం కోసం ఇలాంటి ఒక కొత్త రకం వివాహం చేసుకుంటారు అనేది ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏదో కొత్త స్టైల్లో ప్రచారం చేసుకున్నారు అంటున్నారు. ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ దీని గురించి లేనప్పటికీ కూడా ఇది హాట్ టాపిక్ అయిపోయింది. ఈ లాకెట్ మిస్టరీ ఏంటి అంటే, సమంత ఎక్కడికి వెళ్ళినా సరే ఆమె మెడలో ఉండే ఒకే ఒక ప్రత్యేకమైన లాకెట్ ఎప్పుడూ అందరి అట్రాక్షన్ని గ్రాబ్ చేస్తుంది. సో ఒకసారి లాకెట్ని మీరు కూడా చూస్తే, ఆ లాకెట్ సింబల్ వచ్చేసి ఒక ట్రయాంగిల్ షేప్లో లేకపోతే ఒక పిరమిడ్ ఇలా మనకు కనిపిస్తూ ఉంది. సో అసలు అదేంటి అంటే, సమంత ఈ లాకెట్ని ఎప్పుడైతే వేసుకుంటుందో దానికి ఒక కారణం ఉంది. సో స్పిరిచువల్ నాలెడ్జ్ గెయిన్ చేస్తుంది అనే ఒక క్లారిటీ ఇస్తుంది. సో సాధారణంగా ఈషా ఫౌండేషన్ ఆశ్రమాల్లో ఇది ఒక రుద్రాక్ష పవర్ లాగా ఉండే ఒక లాకెట్ కాయిన్ అయి ఉండొచ్చు అని చాలామంది చెప్తున్నారు. అది అందరికీ తెలుసు కూడా, ఎవరైతే అక్కడికి వెళ్తుంటారో. ఇది ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఎవరైతే స్పిరిచువల్గా ట్రావెల్ చేస్తూ ఉంటారో, యోగా, మెడిటేషన్ చేసేవాళ్ళు, వాళ్ళ శరీరంలో పవర్ని ఒక దగ్గర కేంద్రీకృతం చేయాలి అనుకున్నప్పుడు, లేకపోతే పర్టికులర్ టార్గెట్ రీచ్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు, వాళ్ళ గుర్తు చేసుకోవడానికి ఇలాంటి లాకెట్ని వాళ్ళు ధరిస్తారట. కేవలం స్పిరిచువల్ పవర్ లేకపోతే ఆమె పర్సనల్గా ప్రశాంతంగా ఉండాలనుకుంటే తప్ప, దీనికి ఆ పెళ్ళికి కోసమే ఇలా వేసుకుంది అనడానికి ఎలాంటి సీక్రెట్ లేదనే చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో సమంత పెళ్లి గురించి లేకపోతే ఆ లాకెట్ గురించి మనకి చాలా విషయాలు, ఇవే కాదు, సమంత పెళ్ళి అనగానే అనేక విషయాలు డిస్కషన్లోకి వచ్చేసాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆమె కెరియర్ ఫోకస్ గురించి కూడా టాపిక్ వచ్చింది. ఎప్పుడైతే సమంత ఈ కొత్త సినిమాలో పోస్టర్లు, ఇవి ఒక పక్క విడాకులు, లేకపోతే కాన్సన్ట్రేషన్ కెరియర్ మీద పెడుతుంది అని, ఒక పక్క శాకుంతలం కావచ్చు, ఖుషి కావచ్చు, ఇలాంటి సినిమాలు, ఇంకా లేకపోతే వెబ్ సిరీస్లు చాలా ఆమె యాక్ట్ చేయడం జరిగింది. ఇవి కూడా ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయి. అంతేకాదు, సమంతకి మయోసైటిస్ అని ఒక ప్రాబ్లం కూడా వచ్చింది, డాక్యుమెంటేషన్ కూడా ఉంది. సో ఆ మయోసైటిస్ ప్రాబ్లం గురించి చాలా రేర్ ఈ ప్రాబ్లం రావడం అంటూ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ చేశారు. ఇవే కాదు, ఇవన్నీ కూడా సమంత పెళ్ళి ముందు జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ ఇప్పుడు మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నారు. సో ఆమె మీద రెస్పెక్ట్ అయితే పోదు, ఆమె గురించి ఇది జస్ట్ కొంచెం ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇంకా అది కూడా కాదు అంటే, ఫ్యూచర్లో ఆమె సింగిల్ మదర్గా ఉండాలనుకుంటున్నారనే విషయాలు కానీ, లేకపోతే ఎవరైనా దత్తత తీసుకోవాలనుకుంటున్నారు అనే కొన్ని టాపిక్స్ ఎప్పుడైతే సమంత చాలా క్యూరియస్గా ఎన్నో ఇంటర్వ్యూస్లో వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్స్లో మధ్యలో డిస్కస్ చేస్తుందో, అవన్నీ కూడా ఇప్పుడు ట్రోల్ అవుతూ ఉన్నాయి. సో సమంత పర్సనల్ లైఫ్ గురించి ఏ విషయం ఆవిడ డిస్కస్ చేసినా, లేకపోతే జస్ట్ ఇన్స్టాలో పోస్ట్ చేసినా, లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎక్కడైనా ఆమె షేర్ చేసింది అంటే ఖచ్చితంగా అది హాట్ టాపిక్. మరి వాళ్ళ అభిమానులు ఆమె హెల్త్ గురించి, ఆమె హ్యాపీనెస్ గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు.
ఫైనల్‌గా ఈ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారు? సో, సమంత చాలా హ్యాపీగా పెళ్లి చేసేసుకుంది అని అనుకుంటున్నారా? ఆమె పర్సనల్ లైఫ్ కంటే కూడా ఆమె కెరియర్ మీద ఆమె ఫోకస్ చేస్తే మనం కూడా ఆవిడని చూస్తాం గదా! అనే ఆలోచనలో మీరున్నారా? ఈ భూత సుధి వివాహం గురించి మీకు ఎప్పుడైతే ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది గదా! మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.